Hello, hi, namaste, namaskaram, assalamu alaikum. How are you all doing today? Welcome back to my channel. దురంధర్ ద రివెంజ్ మూవీ చూసేసి వచ్చాను. కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ప్రీమియర్ షోకి వెళ్ళిన ఏఆర్టీ వనస్థలిపురంలో ఆల్మోస్ట్ 1 hour 40 minutes డిలే చేసారు. తక్లీఫ్ అయింది. కూర్చోబెట్టారు, మస్తు సేపు కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ గొడవ పడే స్టేజ్కి వెళ్ళిపోయినా. సంజాయించిన 20 minutes అన్నారు, 10 minutes అన్నారు, 5 minutes అన్నారు. అట్లా 1 hour 40 minutes చేసిరు. సరే ఇక పోనీ అది పక్కన పెట్టుర్రి. అట్లీస్ట్ వాటర్ బాటిల్ అని అంటే అది ఇచ్చేసి అయిపోయింది. కానీ మూవీకి వస్తే బాగుంది. మూవీ టెక్నికల్గా, స్టోరీ పరంగా, యాక్టింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా బాగుంది. కొన్ని అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయి. కొంచెం స్లోగా తీయడం వల్ల మూవీ లెంత్ కూడా పెరిగింది. కానీ యాక్షన్ సెట్ పీసెస్ ఉన్నాయి భయ్యా, క్రేజీ ఉన్నాయి. ఆ గోర్, ఆ వయలెన్స్ క్రేజీ తీసి నాకు ఈ సెన్సార్ బోర్డు వల్ల అసలు అర్థం కాదు. కొన్ని బూతులు సెన్సర్ చేసారు, కొన్ని చిల్లర బూతులు ఏమో వదిలేసిర్రు. మనం నాకు అర్థం కాలేదు. సెన్సర్ వేస్తే అన్ని సెన్సర్ చేయాలి. కొన్ని సెన్సర్ వేసి కొన్ని సెన్సర్ వేయకుండా ఎట్లుంటారు? సరే పోనీ స్టోరీలోకి వస్తే హీరో బ్యాక్ స్టోరీ చూపిస్తారు ఈ సినిమా. అది ఏంది, ఎందుకు హీరోయిన్లా జాయిన్ అయ్యిండు, ఎందుకు పాకిస్తాన్ పోయిండు, ఏం కథ, ఎట్లా చేసిర్రు అదంతా చూపిస్తారు. ఆడికెళ్ళి సీదా మళ్ళీ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు హంజా అలీ మజారీకి వచ్చేస్తాడు. ఆడ మళ్ళా ఎట్లా నడిచింది, ఏం కథ అయింది, ఎవడెవని చంపిండు, ఏం కథ అంతా చూపించి కొన్ని రియల్ లైఫ్ ఈవెంట్స్కి స్క్రీన్ ప్లేని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది సినిమాలో. ఆ సీక్వెన్సెస్లో ఆదిత్యదార్ తెలివిగా ఇంక్లూడ్ చేసేసిండు. తన లీనింగ్ ఏదైతే ఉందో, ఎటు సైడ్ లీన్ అవుతున్నాడో, ఏ పార్టీకి ఫేవర్గా తీస్తున్నాడో సినిమా. అంటే నా డౌట్స్ నాకు ఉన్నాయి. తను తీసిన కొన్ని మూవీస్లో ఇంత పెద్ద మూవీ ప్రొడ్యూస్ చేయగలిగారంటే దేర్ ఈస్ సమ్ వన్ బిహైండ్ అని నా ఫీలింగ్. తెలిసిపోతుంది మూవీలో చూస్తే ఏ టైపు, ఏ సైడ్ వాళ్ళు ఉన్నారో, ఎవరు ఫండింగ్ చేస్తుండొచ్చో అన్న ఫీలింగ్ ఒకటైతే వచ్చింది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐ స్టిల్ లైక్ ద మూవీ. మూవీ బాగుంది. ఆ కొన్ని సీన్స్ నా ప్రిఫరెన్సెస్ కాదు కాబట్టి నాకు అంతగా ఎక్కలేదు. అది ఆయన మూవీ, ఆయన ఏమైనా పెట్టుకుంటాడు. ఇట్స్ అప్ టు హిమ్. దాన్ని మనం ఏం క్వశ్చన్ చేస్తలేము. నా పైసలకైతే వర్తి అనిపించింది నాకు. మ్యూజిక్ గురించి వస్తే మ్యూజిక్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. నాకైతే యానిమల్ గ్లింప్సెస్ కనిపించినాయి. యానిమల్ మూవీలో ఎలా అయితే మ్యూజిక్ యూజ్ చేసుకున్నారో ఈ మూవీలో కూడా అలానే మ్యూజిక్ యూజ్ చేసుకున్నారు. లాస్ట్లో అరిజిత్ సింగ్ సాంగ్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత పవర్ఫుల్ మ్యూజిక్ సెకండ్ దాంట్లో అంత లేదు. ఎక్కుతాయేమో మెల్లగా, నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే అంత లేదు. ఒకటే పాట ఫస్ట్ పార్ట్లో మన రెహమాన్ డకేత్కి ఆ కూస్ కూస్ పాత ఏదైతే ఉందో అట్లాంటిది ఇంట్లో కూడా ఒక పాట పెట్టారు. కానీ ఏమో మరి అది హిట్ అవుతుందో తెలియదు, చూద్దాం ఈవెన్చువల్లీ. ఎందుకంటే కొంచెం లేట్గా రిలీజ్ చేసారు మ్యూజిక్ కాబట్టి డైరెక్ట్ మూవీలో చూడాలనో ఎట్లనో మరి ఓవర్ ద టైమ్ వీ కెన్ సీ దాట్ అనమాట. యాక్టింగ్ చూస్తే రణ్వీర్ సింగ్ దిగిపోయిండు. అంతకుముందు కూడా చెప్పిన ఈ కంప్లీట్లీ ఎంబాడీడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. తన యంగర్ వర్జన్ కి లీన్ అయ్యిండు, యంగ్ గా కనిపిస్తుండు. అండ్ ఓల్డర్ వర్జన్ కి బల్క్ అయ్యిండు. యాజ్ పర్ ద క్యారెక్టర్ డిమాండ్ హీ గివ్స్ ఎవ్రీథింగ్ టు హిస్ క్యారెక్టర్స్ అమ్మ. హీ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ హీస్ యాక్టింగ్ వి ఆల్ నో. చూసిన ముందే ఈ సినిమాలో అయితే ఇంకా ఇచ్చి పడేసిండు, చింపేసిండు సింపుల్ గా. ఆయనతో పాటు ఇంకా మిగతా యాక్టర్స్ అందరు మంచిగా చేసారు. ఈ సినిమాతోని అర్జున్ రాంపాల్ రీఇన్వెంటెడ్ అని చెప్పుకోవచ్చు అమ్మ. అర్జున్ రాంపాల్ని మొత్తం ప్రీ క్లైమాక్స్ దాకా జర్రా అంత ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించదు. కానీ ప్రీ క్లైమాక్స్లో లేపుతారు, మంచిగా లేపుతారు, కావాల్సినంత లేపి అప్పుడు చూపిస్తారు. కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది. మధ్యలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా చూపిద్దాం అనుకున్నారు కానీ అది నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. క్లైమాక్స్ సర్ప్రైజ్ మాత్రం ఇట్స్ అన్ యాక్చువల్ ఆస్ట్రక్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే సల్మాన్ ఖాన్ లేడమ్మా. ఎవరు స్టార్ట్ చేసిరో తెలియదు కానీ సల్మాన్ ఖాన్ అయితే ఈ మూవీలో లేడు. యామి గౌతమ్ ఉంది. యాజ్ పర్ ద రూమర్స్ యామి గౌతమ్ చిన్న క్యామియో అయితే ఉంది, ఫ్యూ సెకండ్స్. సినిమాటోగ్రఫీ మళ్ళీ చెప్తున్నా, నాకు యానిమల్ గ్లింప్సెస్ కనిపించినాయి. దే ఫాలోడ్ ఎ ప్యాటర్న్. నాకు అది ఇలాగా అనిపించింది. ఎస్పెషలీ వెన్ దే వర్ ఇన్ పంజాబ్ సీన్స్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకైతే అనిపించింది అబ్బా. యాక్షన్ సెట్ పీసెస్ గురించి వస్తే ది బెస్ట్ ఈ మూవీలో ఏమన్నా ఉన్నాయంటే అవి యాక్షన్ సెట్ పీసెస్. క్రేజీ ఉన్నాయి, చాలా బాగా డిజైన్ చేసారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు. కొన్ని సీన్స్లో ఫెయిల్ అయినాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే అవి ఇగ్నోర్ చేసేయచ్చు. ఆ గోర్ ఎలిమెంట్ కానీ, ఆ బ్లడ్ షెడ్ కానీ అన్ని బాగానే చూపించారు. ఇంకా చెప్పాలి ఇంకేమున్నది అంటే ఇక అంతే. సినిమా మంచిగా ఉన్నది, బాగుంది, పోయి చూడుర్రి. మీరు ప్రో బీజేపీ అయితే
మీకు ఇంకా ఎక్కుతారు, మీకు ఏన్నో నేతలకు ఎక్కుతారు. లేదు మీరు న్యూట్రల్ కానీ అగేన్స్ట్గా కానీ ఉంటే ఆ ఎలిమెంట్స్ లేకుండా సినిమా మాత్రం బాగుంది. డైరెక్టర్గా ఒప్పుకోవచ్చు ఆయన ఈ చిల్లర కథలు వాడకుండా ఆ మధ్యలో అవి ఎక్కించకుండా ఉంటే బాగుండే. ఈవెంట్స్ ఈ రియల్ లైఫ్ ఈవెంట్స్ని ఇంక్లూడ్ చేసిరు అనమాట దాంట్లో. అంటే కన్వీనియంట్గా పెట్టిరో మరి ఎవరైనా చెప్తే పెట్టిండో తెలియదు కానీ అన్ని ఇట్లా ఫేవర్గా ఉండవు ఉన్నాయి ఇంట్లో. ఇక అయిపోయింది, ఇక మొత్తం వాళ్ళు చేయబట్టే నడుస్తుంది అన్నట్టే ఉంది. మరి ఆయన ఉన్నాడు, ఆయన ఈ గవర్నమెంట్లోనే లేడు, ఆయన ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా ఉన్నాడు. ఆయన అప్పటి నుంచే స్టార్ట్ చేసిండు, కొన్ని పర్మిషన్ లేనివి ఎట్లా చేసిండు, వాళ్ళకి ఇంటెన్షన్ లేనివి ఈయన ఎట్లా చేసిండు అనే క్వశ్చన్ వస్తుంది. నాకైతే వచ్చింది క్వశ్చన్. సరే ఓకే, ఇక నా లీనింగ్ నాకు ఉన్నది కాబట్టి నాకు ఆ క్వశ్చన్ వచ్చింది. కానీ జనరల్గా అందరికీ రావాలి, ఆయన హైలైట్ అయింది కాబట్టి వీళ్ళు వచ్చినాక పెట్టుకున్నారు. ఒక పాయింట్ ఏంటి అంటే అవి రియల్గా జరిగి ఉంటే అవి డైరెక్టర్కి చెప్పారు అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్. అలా మూవీలో పెట్టుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పారు అంటే. ఇంకొకటి లేదు, ఇలా క్రియేట్ చేశారు వాళ్ళని హైలైట్ చేసుకోవడానికి అంటే ఇట్స్ ఎ పిఆర్ క్యాంపెయిన్ బ్రదర్. దే వాంట్ టు బి షోన్ యాజ్ హీరోస్. దే ఆర్ హంగ్రీ ఫర్ దట్ లైమ్ లైట్. దాట్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ సేస్ అ లాట్. అంటే ఇంకా నేనేం చెప్పలేము కదా దాని గురించి, కానీ ఇట్స్ ఓకే, చెల్తా. బట్ లెట్ ఇట్ గో. సినిమా అయితే మంచిగా ఉంది. మీరేమనుకుంటారు దీని గురించి? మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏమైనా ఫ్లాలు అనిపించినా చెప్పండి, వీ కెన్ డిస్కస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.